హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు చూసేది మా గార్డెన్లో ఉన్న ఎమర్ లిల్లీ. వీటికి కొద్దిగానే ఫ్లవర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా అన్ని ప్లాంట్స్ ఒకేసారి బ్లూమ్ అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు. మేము కొంచెం వేరే పనులు ఉండడం వల్ల ఈ ఎమర్ లిల్లీని నెగ్లెక్ట్ చేసాము. సో అందుకని చెప్పి ఈరోజు ఈ ఎమర్ లిల్లీ గార్డెన్ పనే చూస్తున్నాము. ఎమర్ లిల్లీ ప్లాంట్స్లో మొత్తం పిచ్చి గడ్డి అంతా వచ్చేసిందండి. ఆ గడ్డిని తీసేసి తర్వాత వాటి ఆకులు ఉంటాయి కదా, అవి కంప్లీట్గా ప్రూన్ చేయాలి. నిన్న సగం గార్డెన్ అయింది, ఈరోజు ఇంకా సగం చేస్తున్నాము. సో మొత్తం ఆకులన్నీ కట్ చేసామంటే మనకు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. లేదంటే మొక్కకున్న స్ట్రెంత్ అంతా ఆకులకే సరిపోతుంది. మనము మార్చి నెల వచ్చిందంటే చాలు ఇవి కంప్లీట్గా ప్రూన్ చేసుకోవాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కూడా పూస్తాయి. ఈ విధంగా మొత్తము హార్డ్ ప్రూన్ చేయాలి. ప్రూన్ చేయకపోయినా కూడా మాకు కొన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. రోజుకు ఒక 10-15 పువ్వులు. అలా కాకుండా ఒకేసారి అన్నీ పూయాలి అంటే మనం హార్డ్ ప్రూన్ చేసుకొని కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఆల్ మిక్స్ కేక్ అనే పౌడర్ అయితే నేను వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తామండి. ఎవరైనా పెంచుకునే ఈజీ మొక్కలండి, ఎట్లా పడేసినా కూడా ఇవి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. వీటికి బాగా ఎండపడాలి. మనకు ఇనీషియల్గా వీటి కలెక్షన్ తెచ్చుకోవడమే కొంచెం కష్టము. ఒక్కసారి కలెక్ట్ చేసుకున్నామంటే ఎప్పటికీ అసలు గార్డెన్లో ఇవి పోవు, ఎప్పటికీ ఉంటాయి. మనకు డాలియా ఫ్లవర్స్ లాగా ఇవి సెన్సిటివ్ కాదు, ఒకసారి నాటుకుంటే ఫర్ ఎవర్ ఉంటాయి. కలెక్షన్ ఇనిషియల్గా మనము తెచ్చుకోవాలి. జనరల్గా నర్సరీస్లో ఈ ఎమర్ లిల్లీ అనేది దొరకవు. జనరల్గా నన్ను కొంతమంది అడుగుతున్నారండి ఈ సమ్మర్లో ఏమేమి పెంచుకోవాలని. మెయిన్ ఎమర్ లిల్లీ పెంచుకోండి, ఇలా జినియా కూడా ఇప్పుడు నారు వేసుకోండి, సమ్మర్లో కూడా బాగా పూస్తాయి. నేను రకరకాల జినియాలు నియర్లీ 12 షేడ్స్ వేసానండి గార్డెన్లో. ఈ జినియా ఫ్లవర్స్ అనేది గార్డెన్లో 365 డేస్ పూస్తాయి. అందుకని ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి నారు వేసుకున్నామంటే మనకి ఎప్పటికీ పువ్వులు అనేవి గార్డెన్లో ఉంటాయి. సో ఎమర్ లిల్లీ మొక్కలన్నీ రెడీ చేసుకొని అలాగే కొన్ని జినియా శాప్లింగ్స్ నాటుకొని మళ్ళీ జినియా నారు వేసుకొని గార్డెన్లో రెడీ చేసుకున్నాము. ఎందుకంటే మనకు సమ్మర్లో కూడా ఫుల్ ఫ్లవరింగ్ అనేది మనకు గార్డెన్లో ఉండాలి కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ వీడి తీసిన తర్వాత పేడ అనేది వేస్తామండి. అది ఫుల్ డ్రై అయింది. లాస్ట్ ఇయర్ గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసాం కదా మా ల్యాండ్లో, అప్పుడు మేము ఒక 3 ట్రాక్టర్స్ పచ్చి పేడ అనేది తొలించాము. అది ఫుల్ డ్రై అయిపోయింది. అది బాగా ఇప్పుడు యూజ్ అవుతుంది. మొక్కలన్నిటికీ చిన్న ముక్కలుగా అంటే పౌడర్ ఫామ్లో చేసి అన్ని మొక్కలకి ఈరోజు వేపిస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో పూసే మొక్కలన్నిటికీ బలం ఇవ్వాలి కదా. అక్కడ మీకు కనిపించే మనిషే గార్డెన్ మొత్తం క్లీన్ చేసి అంతా కౌ మాన్యూర్ వేస్తారు. నిన్న వర్క్ చేశాడు, ఈరోజు కూడా వర్క్ చేస్తున్నాడు. నేను నా చిన్న కొడుకు కొమ్మలు అనేది ప్రాపగేట్ చేస్తున్నాము. ఆయన మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ విధంగా సమ్మర్ మొక్కల్ని రెడీ చేసుకొని పెట్టుకోండి, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. సమ్మర్లో మెయిన్గా ఎమర్ లిల్లీస్, గైలాడియా, జినియా, కాస్మోస్, బాల్సమ్ ఈ ప్లాంట్స్ పెట్టుకోండి. పూజకు మీకు పువ్వులు అనేది కొరత ఉండదు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.